ఇంకో గంట అయితే వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేస్తారే. నేను ఇప్పుడే చెప్పా కదా, ఈ పిల్లుడు వచ్చి కూడా ఆడి వరకు మాయమైపోయిందని చెప్పాలి. ఇంకో అమ్మాయి ఆడి వరకు మాయమైపోయిందని చెప్పాలి. ఇంకో పిల్లుడికి ఇట్లే తోపార బ్రాహ్మణి చెప్పిన అమ్మాయి ఏది ఎత్తుందో మాయమైంది, మరి మనలో ఏది ఎత్తు రీకన్సిడర్ అయిందని చెప్పిన దీంతో తెలియదు. ఇంకో మరి చేసే ఆమెది అదైందని చెప్పాను. లేదా అల్టిమేట్లీ 20 అని చెప్పి 20 అని అనుకుంటున్నాను. నాకు తెలియదు హౌ మెనీ, తెలియదు ఏమి అనేది. ఎన్ని ఇట్ ఇస్ నాట్ ది ఫిగర్, ఇట్స్ నాట్ ది ఫిగర్. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయమైన అన్యాయం అని చెప్పంటున్నాయి. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయమైన అన్యాయం అని చెప్పంటున్నాయి. ఇట్స్ నాట్ ది ఫిగర్. 50 పేర్లు పంపిస్తే అందులో మీకున్న సమస్య ప్రకారం 20 పంపిస్తే అధిష్టానం మిమ్మల్ని 20 పేర్లు ఏదైనా మీకు వచ్చినాయంటే మీకున్న సమస్యల ప్రకారం నా 20 పేర్లు కూడా నాకు లిస్ట్ రాలేదే. నేను ఉదయం ఏదైతే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చిండే నన్ను గౌరవ సూచకంగా వారు ఏదో చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఏంటన్నా అని చెప్పాలంటే ఏదో 20 పేర్లు అని. మరి 50 పేర్లు ఇక్కడ అదేంటి పార్ట్స్ ఉంటే మీరు 20 అంటే మరి నేను ఎవరేం చెప్పాను, ఎవరికేం చెప్పాలి నాన్న? మీరే ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేసుకోండి, లేకపోతే మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకోండి చెప్పాలి. అధిష్టానము జీవన్ రెడ్డి గారిని పక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీ మాటల్ని కానీ మీ అంశాలు ఎందుకు పక్కన తీసుకునే నేనేమంటున్నా, కోపడు నా మీద తీసుకోండి అంటున్నా. నేనేమో ఆగండి ప్లీజ్. ఏదైనా క్రమశిక్షణగా మీరు భావించినట్టయితే, లేక నా మీద కోపంగా మీరు భావించినట్టయితే, ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని నేను సూచించినట్టయితే నా మీద తీసుకోండి. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం తప్పు చేసిండే, వాళ్ళే పాపం చేసిండే అంటున్నాను నేను. దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు చేసింది తప్పనే? దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోయడం వాళ్ళు చేసింది తప్ప? నేను కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల హక్కుల కొరకు ఏదైతుందో పాటుపడడంతో బాధ్యత భావిస్తాను. తదుపరి వాట్ విల్ హ్యాపెన్, టైం విల్ డిసైడ్. సార్ మీకు అన్యాయం జరిగిందని నాకు కాదు, కార్యకర్తలకు నా అన్యాయం పక్కన పెట్టండి. నేను నా అన్యాయం గురించి మాట్లాడడం లేదు. జగిత్యాల నియోజకవర్గం దశాబ్దాల కాలం ఏదైతే జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే నేను నోరు మెదపకపోవడం సహేతుకం కాదు. వాళ్ళకి అండగా నిలవడం నా వంతు బాధ్యత నేను భావిస్తాను. నాకు తెలియదా? లేదు నాకు నేను ఇవ్వరు. ఆయన ఏం చెప్తున్నా నాకు తెలియదు. ఆయన ఎవరైనా ఏదన్నా వారి యొక్క అభిప్రాయం చెప్తే నాకు సపోర్ట్ అంటారంటే మీరు కూడా చెప్తారు సారీ అయినా మీకు అన్యాయం అవుతుందని చెప్పంటే నేను సపోర్ట్ వచ్చినట్ట. జీవన్ రెడ్డి గారు మీరు 4 దశాబ్దాల పాటు రాజకీయంలో కాంగ్రెస్లో అధిష్టానికి అన్ని విషయాలు చెప్పినప్పటికీ అధిష్టానం మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? చెప్పిన మాట అధిష్టానం ఎందుకు వినట్లేదు? నేనేం నన్ను అడుగుతున్నాయంటే అధిష్టానం అడిగండి ఆ మాట. వాళ్ళు ఏమని చెప్తున్నారు, తెలంగాణ వ్యాప్తంగా ఫిరాయింపులు ఉన్నాయి, కేవలం జగిత్యాల ఫిరాయింపు కాలేదు అనే విషయాన్ని ప్రస్తావిస్తుంది అధిష్టానం. నేను ఫిరాయింపులు ఇవ్వాలా కాదన్నా. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఇదే యాదయ్య గారు ఎదుగుతున్నారో ఆనాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడికి ఎంపికై బీఆర్ఎస్లోకి ఫిరాయిస్తే నేను కాంగ్రెస్ పార్టీ ఉపనాయకుడిగా శాసనసభ వేదికగా ఏదైతుందో అంశాన్ని గలం లేవనెత్తడమే కాకుండా కంటిన్యూటీలో జానారెడ్డి గారు ఏదైతుందో అఖిలపక్ష కాంగ్రెస్ సమావేశం ఉండేది ఢిల్లీ పొద్దుంటే నేను లీడ్ చేశాను. ఉపనాయకుడికి ఏదైతుందో శాసనసభ నాయకత్వం నేను వహించాను. ఇవాళ మేము ప్రొటెస్ట్ చేయడమే కాకుండా వి లెడ్ పొజిషన్ టు ది గవర్నర్. నీకు ఇవాళ విషయంగా చెప్పేది 2014లో ఇదే యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడికి ఎంపికై టీఆర్ఎస్ పార్టీకి ఫిరాయించినాడు. నేను గళమించాను చెప్పండి. దశాబ్దాల కాలం ఏదైతే నాకు అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసిన కార్యకర్తలు ఇలా అన్యాయానికి గురైనట్టయితే మరి నేను నోరు మీద కూడా కూర్చోవడం మీరు సహేతుకం అని చెప్పి భావిస్తారన్నా? నేను నోరు మీద కూడా కూర్చోవడము సహేతుకం అని చెప్పి మీరు భావిస్తారని చెప్పండి అన్న. అంటే ఇప్పుడు ఒకటి మంత్రులు కానీ ఎవరైనా ప్రచారంకి వచ్చారనుకోండి, ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుందా? మీ తరఫున ప్రచారం చేస్తా మీ అభ్యర్థులుగా లేకపోతే వాళ్ళ తరఫున? నేనేమంటున్నా, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికైతే బీఫామ్ వచ్చిందో దే విల్ కంటిన్యూ. వాళ్ళకి భిన్నంగా నేను చేయాలి. ఎవరైతే అవకాశవాదులు వలసవాదులు
ఇవాళ జెండా మోసిన కార్యకర్తకు వ్యతిరేకంగా భిన్నంగా ఇవాళ ముందుకు వస్తారో నేను కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత భావిస్తాను. జెండా మోసిన కార్యకర్త అది పూర్తి ఏదైనా కానీ ఈ సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. అది ఎవ్వరిపై చేయగల కార్యకర్తలపై చేయని ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ పోటీ ఏదైతే ఆయనకు నాకు కాదు, ఆయనకు నాకు పోటీ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం అవుతుంది, జెండా మోసింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అంటే మారుతున్న డైనమిక్స్ అనుగుణంగా మీరు మారలేకపోతున్నారా ఏంటి పరిస్థితి? ఎట్లా? అంటే మీరు అనేది మార్పు అంటే రాజ్యాంగ ఉల్లంఘన మార్పా? మీ దృష్టి లోపల రాజ్యాంగ ఉల్లంఘన మార్పా? కాదు సార్, మీరు అనేది మీరు దాన్ని అడ్జస్ట్ కాలేకపోతుంటే రాజ్యాంగ ఉల్లంఘన మార్పుగా భావిస్తున్నదా? నేను రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను కొనసాగుతున్నా. అంటే మీ అధిష్టానం చెప్తున్నారు, సీఎం చెప్తున్నారు, టీపీసీ చీఫ్ చెప్తున్నారు, అడ్జస్ట్ కావాలి పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా చేరుకునే వాళ్ళే చెప్తున్నారు కదండి. అరే నా పార్టీ ఫిరాయింపులో పార్టీ బలోపేతం అయితే అదే ఏ కేసీఆర్ గారు పార్టీ ఫిరాయింపులో బలోపేతం అవుతా అని చెప్పి భావించి చివరికి ఎక్కడికి వచ్చిండు? మరి ఎందుకు మీ అధిష్టానాన్ని గమనించలేకపోతున్నారు? మీరు నన్ను అంటారు ఏంటన్నా? అదే వాళ్ళు చెప్పిన విషయం మిమ్మల్ని అంటున్నారు. ఒకటి బ్రదర్, మీరు అధిష్టానాన్ని అడిగే ప్రశ్న నన్ను అడుగుతున్నారు. నన్ను అడిగే ప్రశ్న నన్ను అడిగారు. అంటే మీరు కూడా అదే ప్రశ్న అడుగుతారు మమ్మల్ని. అంటే మీరు ఇట్లా భావిస్తున్నాను, ఇది అధిష్టానం అడగాలి, ఇది వాస్తవంగా నా నిర్ణయం జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలబడతా అని చెప్పి చెప్తున్నా కదా. నేను ఐ సెడ్ జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడడం నా వంతు బాధ్యతగా భావిస్తా అని చెప్పి అంటున్నాను. లెట్ వాట్ మే బి ది డిసిషన్. ప్రజలు న్యాయ నిర్ణేతలు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఏది ఇస్తుందో అన్యాయం ఎత్తుంటే నేను నోరు మెదపకుండా ఉంటే వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్?